నెహెమ్యా నాకెందుకులే, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా కుటుంబం ప్రశాంతంగా ఉంది, అక్కడెక్కడో ప్రాకారాలు పడద్రోయబడి గుమ్మములు కాల్చబడితే నాకేంటి అనుకోవాలా. ఆ వార్త శేషించిన వారు శ్రమపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి అప్పుడు కూర్చుండి కొన్ని దినాల వరకు ఉపవాసం ఉండి ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. బైబిల్లో చదివితే, హిస్టరీ చూస్తే 3 నెలలు ఉపవాసం ఉండి ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. ఎన్ని నెలలు? 3 నెలలు. కనీసం మనకు 3 నిమిషాలు ఉన్నాయా? ఎప్పుడైనా మనకి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయా? పశ్చాత్తాపం ఉందా? పోనీ కళ్ళల్లో ఏమన్నా నీళ్లు చెమ్మగిలినాయా? దేవుడు ఏమన్నాడు? నీ కన్నీటిని నేను బుడ్డిలో దాసి ఉంచాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఎవరు చూశారు? దేవుడు. ప్రజలు చూడాల్సిన పనిలే, ఎవరి కోసం ఏడవలసిన పనిలే, ఎవరో చూడాలని ఎదురు చూడవలసిన పని లేదు. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏంటి? మేలు, ఉపకారం, క్షేమం. ఆ క్షేమం కోసం మన ప్రభు అయిన యేసు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో ఆయన బలి అయ్యాడు.